కరెక్ట్. So that's what Dacoit has been. And every time something shock to the system happens, Dacoit gives one beautiful ray of sunshine. ఎస్. మధ్యాహ్నం 3 నుంచే మారిపోయిందిగా మొత్తం. ఫ్యామిలీస్ స్టార్టెడ్ అండ్ ఫ్యామిలీస్ అండ్ వైజాగ్లో ఉన్నప్పుడు ఇది కూడా 2-3 ఇంటర్వ్యూస్లో అన్నా, ఒక 20 మంది అమ్మమ్మలు, చిన్నపిల్లలు వాళ్ళందరూ నా చేయి పట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుని నన్ను చూస్తున్నారు. నేను అక్కడ ఇప్పుడే సినిమా అయిపోయింది, దే ఆర్ రియాక్టింగ్ టు హరి, అండ్ ఇఫ్ దే లెట్ గో ఆఫ్ మీ ఐ మైట్ యాక్చువల్లీ no spoiler, but the climax based on that, they are not wanting to let me go. టచింగ్ అనిపించింది. ఎస్, So రియల్లీ these are the దట్స్ కరెక్ట్. నేను నా రివ్యూలో అదే చెప్పా. అన్ని బాగున్నా దానికి ఒక్కటే మైనస్ అని పెట్టా thumbnail. okay అన్ని బాగున్నా ఒకటే మైనస్ అని. ఆ ఒక్కటే మైనస్ ఏంటంటే అడ్యూసేష్ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, చాలా గ్యాప్ తర్వాత వస్తుంది. సో ఎలా చూపించినా ఎలాగ వాడు ఎంజాయ్ చేయాలో కూడా ఆడియన్కి అర్థం కాని ఇమేజ్ నీది, అవును. గ్యాప్ అది. అంటే ఇంకొకటి ఉంది సార్, మనం ఇంకొక 2 సినిమాలు నేను థ్రిల్లర్, బ్రెయిన్ గేమ్ ట్విస్ట్ అన్నానంటే ఏముంది లేరా ప్రతి 10 నిమిషాలకు ట్విస్ట్ ఇస్తాడు అంతే కదా అంటారు. ఇట్ యాక్చువల్లీ హ్యాపెండ్ మనకి. మనం వీఆర్ ఇండియాలో ఇండస్ట్రీ మనం, బట్ ఒక ఇంటర్నేషనల్గా హాలీవుడ్లో ఎమ్ నైట్ ష్యామలన్కి 6th సెన్స్, అన్బ్రేకబుల్, సైన్స్, మెల్ గిబ్సన్ది, విలేజ్ 4 కంటిన్యూస్ బ్లాక్ బస్టర్ల తర్వాత ఏముంది ఎండ్లో ట్విస్ట్ ఇస్తాం అంతే కదా అంటే మొదలుపెట్టారు. అమ్మా. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దట్. యూ కాంట్ బిల్డ్ అ కెరీర్ ఓన్లీ ఆన్ ట్విస్ట్స్. నువ్వు ఇంకో కొత్త అంటే నేను అడుగుదాం అనుకున్న దానికి కరెక్ట్గా ప్యారలల్ వెర్షన్ చెప్పావు. నేనేం అడుగుదాం అనుకున్నానంటే, అంటే ఇప్పుడు అడ్యూసేష్ అంటే ఒక మార్కెట్ వాల్యూ వచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది. అడ్యూసేష్ పేరు మీద ఒక 4-5 టికెట్లు గ్యారంటీగా తెగుతాయి. అదర్ దాన్ ఏ ఫిల్మ్కి తెగేవి కన్నా కూడా అడ్యూసేష్ గురించి ఎక్స్ట్రా కొన్ని తెగుతాయి. ఒక ఇమేజ్ వచ్చింది. సో నౌ ఐ కెన్ ఫోరే ఇంటూ ఏ ప్యాటర్న్, అంటే పాపులర్ ప్యాటర్న్. Yeah, Decoit gave me the confidence to do that, I feel. Kada? It gave me the confidence, popular ఆ కాదని పక్కన పెడితే, to try new things for me. బట్ ఇట్స్ ఎ పాపులర్ ఫార్మేట్ వేర్ ఆల్ రెగ్యులర్ కమర్షియల్ హీరోస్ చేసినప్పుడు ఆడియన్స్ ఎంజాయ్ చేసి చూసే ఫార్మేట్ అది. అంటే ఆడియన్స్ దే ఎంజాయ్ టు సీ ద హీరో దే రైట్. ఏంటంటే అండి, we were conscious that that should only be in the first half an hour. అవునులే. Once it gets into the actual robbery, just think, what is a popular thing? Robbing a bank. Who will think to rob a hospital in COVID? అవన్నీ నచ్చిన హీరో చేస్తేనే అందంగా ఉంటాయి. నీకు వెన్ యు ఆర్ సో మచ్ ప్యాటర్నైజ్డ్, లవ్డ్ వైడ్లీ, అప్పుడు అడ్యూసేష్ దొంగతనం చేసినా బాగుంటుంది, ప్రేమించినా బాగుంటుంది, అమ్మాయిని కౌగిలించుకున్నా బాగుంటుంది, అల్లరి పెట్టినా బాగుంటుంది, టేస్ట్ అన్నీ బాగుంటాయి. దట్ ఈస్ ది పాపులర్ హీరోయిక్ ఎపీల్ కదా. దానికి అదే ట్రై చేసేవేమో నువ్వు నాకు అనిపించింది సుమా పర్సనల్లీ. But I think by God's grace, we try to put our own spin on things. I've seen how ఒక రాబరీ చేయాలంటే మనం యూజువల్గా బ్యాంక్ ఇలాంటివి చూపిస్తాం కదా. ద ఐడియా ఆఫ్ పీపుల్ ట్రాన్స్పోర్టింగ్ బ్లాక్ మనీ ఇన్ అంబులెన్సెస్ డ్యూరింగ్ కోవిడ్ అండ్ దాన్ని కాచేయడం, అండ్ వాట్ ఓషన్స్ లెవెల్ లాంటి సినిమాలు చూస్తే ప్లాన్ ఉంటుంది, ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఇదే టైం కరెక్ట్గా వస్తాం. బట్ ఒక ఊర్లో అడిగి సెక్యూరిటీ సిస్టమ్ ఏముండదు, ఏముండదు. అండ్ కోవిడ్లో అంతకన్నా తక్కువ జీరో సిట్టింగ్ డక్ అది కాచేయడం. కరెక్ట్. అలాంటి వాడికి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ వాట్ హ్యాపెన్స్, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఎగ్నెస్ట్ ఆర్ రివర్స్, అది చాలా ఈజీ అనుకుంటాడు. ఆడు ఈజీ డబ్బులు తెచ్చేసుకున్నాడు, అప్పుడు ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ నో ద ఫస్ట్ రాబరీ. సో నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన డెకాయిట్ క్యారెక్టర్ హరిదాస్, నేను మర్చిపోలేకపోతున్నావు ఆ క్యారెక్టర్లు పేర్లను. హరిదాస్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫిల్మ్ టుక్ ఏ డిఫరెంట్ ప్లేన్. సినిమా మారిపోయింది అక్కడి నుంచి. కొంచెం మోహన్ బాబు దేవత సినిమాలో మోహన్ బాబు శ్రీదేవి దగ్గరికి వచ్చినట్టుగా అనిపించింది. నా సినిమా చూడలేదు, బట్ చూస్తాను. జైలు నుంచి వస్తాడు శ్రీదేవి దగ్గరికి డైరెక్ట్గా. సో అది నువ్వు చూడలేదంటున్నావు, కానీ అక్కడి నుంచి
ఆ అమ్మాయి ప్రాబ్లంలో ఉందని తెలిసినప్పుడు ది రియల్ లవ్ ఎక్స్ప్లోడ్స్ దేర్. అక్కడి నుంచి ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అయింది ఆడియన్స్కి కూడా. ఏం చేస్తాడు, గబుక్కుని పెళ్లి చేసుకుంటాడు ఏంటి, ఇలాంటివేవో డౌట్లు ఉంటాయి. అక్కడ దట్ యూ ఫెల్ట్ టు బి డిఫరెంట్. అలా కాకుండా తీసుకెళ్ళి ఇప్పుడు హిందీ, ఇప్పుడు మేజర్తో హిందీలో పేరు వచ్చింది, ఆల్ ఇండియా లెవెల్లో పేరు వచ్చింది, మేజర్ అడవి స్టేషన్ పెట్టుకోని అంత పాపులారిటీ వచ్చింది. నన్ను చాలా మంది నార్త్లో సందీప్ సార్ అని పిలుస్తారు. అవునా? నేను సందీప్ సార్ ఇస్ హిమ్, ఐఎమ్ ఓన్లీ ది యాక్టర్ హూ ప్లేడ్ హిమ్ అని నేను ప్రత్యేకంగా కరెక్ట్ చేస్తాను. బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ టు మీ. ద పర్పస్ ఆఫ్ మేకింగ్ మేజర్ వాజ్ మేజర్ సందీప్ ఉనికృష్ణని జనాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ దట్ ఐ టెల్ దమ్. అదేలే. బట్ ఆ తర్వాత నీకు హిందీలో వార్ ఫిల్మ్స్ అన్నీ వచ్చాయి కదా. ఐ గాట్ ఆఫర్డ్ సో మెనీ వార్ మరి ఫిల్మ్స్. ఎందుకు చేయలేదు? అంటే అది దట్స్ ఎ డిఫరెంట్ లెవెల్ కదా. I feel like we can do films for the world from here. I don't feel there is any difference. అంటే దానికి మనందరికీ గాడ్ ఫాదర్ రాజమౌళి సరే ఆ మార్గం చూపించారు. కరెక్ట్. ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిలిం ఇస్ బాహుబలి అండ్ పుష్ప అండ్ నౌ దురంధర్, ట్రిపుల్ ఆర్. సో ఐ ఫీల్ మన అడ్డా మన గడ్డ. అండ్ ఆల్సో ఐ ఫీల్ దట్ అంటే ఒక టైప్ కాస్టింగ్ ఉంటుంది. నేను మేజర్ సినిమా చేశాను కాబట్టి నాకు రిలీజ్ అయిన ప్రతి వార్ ఫిల్మ్ ఆఫర్ చేశారు. బయోపిక్ చేశాను కాబట్టి 3 బయోపిక్లు ఆఫర్లు వచ్చాయి. ఎవరా బయోపిక్లు? అంటే ఊరికే ఐడియా. అండ్ అంత మొహమాట పెట్టిన బయోపిక్లు ఏంటప్ప? లేదు అలాని కాదు, అది ఒకటి రిలీజ్ ఆడలేదు కాబట్టి చెప్తే బాగోదు. బట్ ఇట్స్ జస్ట్ లైక్ ఓకే, ఐ వాంటెడ్ టు థింక్ బియాండ్. అంటే ఇందులో ఇంకొక నాకు సడన్గా ముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నువ్వు స్టెప్లు గట్టా వేస్తుంటే ఈ లవ్ ఇదంతా చూసి నేను కొత్తగా లవ్లో పడ్డాడేంటి డైరెక్ట్గా వచ్చి ఎన్ని సినిమాల తర్వాత అని. ఎందుకు, వై డిడ్ ఇట్ హుక్ యూ దట్ పాయింట్? లవ్ ఇమోషన్ అన్న పాయింట్కి నువ్వు కనెక్ట్ అవ్వడానికి మేజర్ కారణం ఏదైనా ఉందా? ఐ థింక్ ద ఎమోషన్స్ ఆఫ్ డెకాయిట్ ఆర్ క్లోజర్ టు మీ ఇన్ రియల్ లైఫ్. ఓ లైక్ ఐఎమ్ అ సాఫ్ట్వేర్ పర్సన్. మనకి ఒకటి ఏంటంటే మనకు మనం కోరుకోకుండానే మన సినిమాల వల్ల మన గురించి ఒకటి బిల్డప్ అవుతుంది. చాలా ఇంటెలిజెంట్, ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, కష్టపడి లెట్స్ ట్రై టు మేక్ దిస్ ఫిల్మ్, కష్టపడి లెట్స్ ట్రై టు రైట్ దిస్ ఫిల్మ్, ఇంకొంచెం బెటర్ ఐడియా ఎలా రాయొచ్చు. అందరూ లవ్ సినిమాలు చేస్తుంటే నేను థ్రిల్లర్ చేశాను. అండ్ ఐ ఫెల్ట్ రైట్ నౌ అందరూ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు.